ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 139వ కీర్తన 23 మరియు 24వ వచనము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనుష్యుడు ముఖాన్ని చూస్తాడు, అయితే దేవుడు హృదయాంతరంగములను పరిశోధించువాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ప్రోక్షింపబడిన హృదయమును కలవారమై దేవుని ఎదుట మన హృదయమును తెరిచి ఉంచాలి. దావీదు కీర్తనకారుడు దేవుని హృదయానుసారునిగా పిలువబడుచునడానికి కారణము దేవుని ఎదుట తన హృదయమును నిందారహితముగా ఉంచుకున్నట ద్వారా ఈ ఆధిక్యతను పొందుకొనెను. అందుకే దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు, దేవా, నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించుము, నా ఆలోచనలను తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించుము. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మనము వాక్యమునకు అప్పగించుకున్నప్పుడు వాక్యం మనలను పరిశోధించి మన హృదయాంతరంగములను, హృదయంలో ఉన్నటువంటి ప్రతి అంతరంగ స్థితిని తెలియచేయును. వాక్యం మనలను పరీక్షించి మన అంతరంగములోని మన ఆలోచనలను శుద్ధి చేయును, సరిచేయును. మన యందు దేవునికి ఆయాసకరమైన మార్గములను, ఇష్టము లేని మార్గములను అది మనకు తెలియజేసి అందులో నుండి మనను విడిపించడానికి, దేవునికి ఇష్టమైనటువంటి మార్గములలో, సత్య మార్గములలో నడిపించడానికి ఆ వాక్యము మనకు సహాయము చేయును. కనుకనే ప్రతి ఉదయమున, రాత్రి ఇలా దావీదు వలె ప్రార్థించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈరోజే ఈ క్షణమే దేవుని సన్నిధిలో ప్రోక్షింపబడినటువంటి హృదయము కలిగిన వారముగా దేవుని సన్నిధిలో మన హృదయములను ప్రోక్షించుదము. మనలను ఎరిగినటువంటి దేవునికి మన హృదయంలో చోటిచ్చి మనల్ని సరిచేయడానికి మనము దేవుని సన్నిధిలో సమర్పించుకున్నదము. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ లో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.